అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. చూశారుగా జాంపళ్ళు విన్నర్ సాయి ధరమ్ తేజ్ గారిది ఒకే ఒక్క హ్యాండ్ తోటి గుర్రాన్ని ఎలా తోలుతున్నారు. సినిమా మొత్తాన్ని కూడా అలాగే తోలాడు. ఇక డైరెక్టర్ గారి విషయం వస్తే ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇప్పటిదాకా చేసిన సినిమాలు అన్నీ కూడాను ఒక రేంజ్లో ఆడిన సినిమాలు. ఈ సినిమా అంతకంటే పెద్ద రేంజ్లో ఆడుతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ గారు గోపీచంద్ గారు, సినిమాటోగ్రఫీ చోటన్నయ్య. ఆయన జాబ్ వరకు ఆయన చేస్తారు మామూలుగా జనరల్గా. కానీ ఈ సినిమాకి పర్టికులర్గా ఎందుకో తెలియదు మొత్తం కంప్లీట్గా అన్నీ దగ్గరుండి చూసుకునే పని తీసుకున్నాడు ఆయన. ఇందాక మా అన్నయ్య అన్నాడు చోట అన్నయ్య 9:30 10ంటికి వస్తాడని. ఈ సినిమాకి 7:30 నిజంగా వచ్చి అసిస్టెంట్ పనిచేశాను. కరెక్ట్గా టైంకి వచ్చాను. మంచి క్యారెక్టర్ చేశాను. చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చేసిన మొత్తం అందరు టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మొత్తం అందరికి కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో మనం ఇంతకుముందు అనుకున్న గుర్రాలు కాన్సెప్ట్ మొత్తం తీసుకున్నది సినిమా. గుర్రాలు ఎలా పనిచేస్తాయి మనలాగా అని కరెక్ట్ టైం అంటే 8 రోజులు షెడ్యూల్, 9 రోజులు షెడ్యూల్, 10 రోజులు షెడ్యూల్ బెంగళూరులో స్టడ్ ఫామ్లో వేశారు. చాలా కష్టం మీద బెంగళూరు స్టడ్ ఫామ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాదు గుర్రాల రేసు స్టడ్ ఫామ్స్ అన్నీ కూడాను చాలా కష్టపడి పర్మిషన్స్ తీసుకొని ఆ టైం లోపల అన్నీ ఫినిష్ చేయాలంటే డైరెక్టర్ గారు మల్లేని గోపి గారు వర్క్ చేసిన హోంవర్క్, అలాగే చోటన్నీ చేసింది, మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్లు కోఆపరేషను, అల్టిమేట్గా ఆర్టిస్టులు బాగానే పనిచేశారు. గుర్రాలు ఎలా పనిచేసినాయి అర్థం కాలేదు అనుకున్నారు. ఒక్కొక్క గుర్రం చెవులో వచ్చి ఆయన స్టైల్లో మా అన్నయ్య బుజ్జన్నయ్య 10 days టైం ఉంది, కరెక్ట్ చేయండి, వర్క్ చేయండి అని గుర్రాన్ని నరిచినట్టు మన మధు గారు ఉన్నారు కదా, ఆయన సాఫ్ట్గా ఏమండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ టైంకి వచ్చారు, మీరు కూడా జాగ్రత్త చేయండి అని ఆయన టైంలో ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు. గుర్రాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. సూపర్ హిట్ అవుతుంది. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. And Anasuya,